వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8 రోజులు పూర్తి చేసుకుని 9వ రోజు విజయవంతంగా నడుస్తుంది. సో 8వ రోజు ఏదైతే సోమవారం ఉందో ఎలా ఉంటుంది, ఏంటి కలెక్షన్లు ఎలా ఉంటాయి, సో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. మరి సోమవారం టెస్ట్ని మనశంకర వరప్రసాద్ గారు పాస్ అవుతారా లేదా అని ఎదురు చూస్తూ వస్తున్న వాళ్ళకి మంచి వార్తే అందింది. మంచి కలెక్షన్సే సోమవారం కూడా ఈ సినిమా నమోదు చేసింది. అదే మంగళవారం కూడా క్యారీ అవుతుంది. అవర్లీ ట్రెండింగ్లో నడుస్తుంది. ఇప్పుడు మనం చూస్తే గత 1 అవర్లో 5,000 పైనే టికెట్స్ సేల్ అయ్యాయని చెప్పేసి బుక్ మై షో తెలియజేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి అల్లు అర్జున్ పెట్టినటువంటి ఒక పోస్టు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అది పెట్టిన వెంటనే వైరల్ అయింది. 9వ రోజు ఆయన ఈ సినిమాని చూసి స్పందించారు. సో ఎందుకు లేటుగా ఆయన స్పందించారు అంటే, తన సినిమా పుష్ప 2 జపాన్లో విడుదలవుతుంటే అక్కడ ప్రమోషన్ చేయడానికి ఆయన జపాన్ వెళ్ళారు. కుటుంబ సమేతంగా వెళ్ళారు. అలాగే రష్మిక కూడా వెళ్ళి ఆమె వచ్చేసారు. బట్ తను మాత్రం ఫ్యామిలీతో గడిపి వచ్చారు. వచ్చి రావడంతో మనశంకర వరప్రసాద్ గారి సినిమాను చూసి ఆయనకి ఏమనిపించిందో తన పోస్ట్లో తెలియజేశారు. ఒక్కసారి అల్లు అర్జున్ తన ఎక్స్ ఖాతాలో పెట్టినటువంటి ఆ పోస్ట్ను ఒకసారి చూద్దాం. ఆయన సుదీర్ఘమైనటువంటి పోస్ట్నే పెట్టారు. ఇక్కడ చూడొచ్చు. కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ మనశంకర వరప్రసాద్ గారు అని మొదలుపెట్టారు. మొత్తం టీంని అడ్రస్ చేస్తూ ఆయన పెట్టారు, స్టార్ట్ చేశారు. ద బాస్ ఈజ్ బ్యాక్ లైట్ అని చెప్పేసి పెట్టారు. హ్యాపీ టు సీ అవర్ మెగాస్టార్ చిరంజీవి గారు లైట్ అప్ ద స్క్రీన్స్ అగైన్, ఫుల్ వింటేజ్ వైబ్స్. అంటే ఫుల్ వింటేజ్ వైబ్స్తో కనిపిస్తూ స్క్రీన్స్ని, తెరల్ని ఆయన వెలిగించేశారు మన మెగాస్టారు అని చెప్పేసి తన మామయ్యని ఆయన పొగిడారు. ఆ తర్వాత వెంకటేష్ గారు రాకుడ్ ద షో, వెంకీ గౌడ అని కన్నడంలో ఒక మాట రాసుకొచ్చారు. తుంబ చెన్నగి మడిదర అని చెప్పేసి. సో దాని అర్థం వచ్చే కన్నడ వాళ్ళకి తెలుస్తుంది. అంటే రాక్ చేశారు ఆయన వెంకీ మామ. ఆ వెంకీ గౌడ అనేటువంటి క్యారెక్టర్లో, వెంకీ గౌడ ఆయన బెంగళూరు నుంచి వచ్చేటువంటి క్యారెక్టర్ కాబట్టి, కన్నడిగుడు కాబట్టి అలా కన్నడంలో ఆయన ప్రశంసించారు. తర్వాత హీరోయిన్ గ్రేసియస్ ప్రెజెన్స్ బై నయనతార గారు, హ్యూమరస్ ప్రెజెన్స్ బై క్యాథరిన్ ట్రెసా అండ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ బై ఆల్ ద ఆర్టిస్ట్స్, ఎస్పెషల్లీ సంక్రాంతి స్టార్ బులిరాజు. కొరుకుతాను అని చెప్పేసి అందులో ఆ డైలాగ్ ఉంటుంది తనది. సో ఆ డైలాగ్ను కూడా ఆయన ఉటంకించారు, నయనతారని. అలాగే క్యాథరిన్ ట్రెసా ఆయన పక్కన హీరోయిన్గా కూడా యాక్ట్ చేశారు. 2 అమ్మాయిలతో సినిమాలో చేశారు. అట్లాగే వేరే సినిమాలో కూడా ఆమె స్పెషల్ రోల్ పోషించారు. సో అందు గురించి వాళ్ళని కూడా మెన్షన్ చేశారు ప్రత్యేకించి. తర్వాత పాటల్ని ఆయన ప్రశంసించారు, పాటల్ని ప్రస్తావించారు. విజిల్ వర్తి సాంగ్స్, హుక్ స్టెప్, అలాగే మెగా విక్టరీ ఎట్సెట్రా. కంగ్రాచులేషన్స్ టు భీమ్స్ సెసిరోలియో గారు అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ ఆఫ్ ద మూవీ అండ్ ఎస్పెషల్లీ ద ప్రొడ్యూసర్స్, మై డీరెస్ట్ కజిన్ సుస్మిత కొణిదెల అండ్ సాహు గార్పాటి గారు. సో ఇట్లా అందరినీ కూడా అంటే తనకి నచ్చినటువంటి పాటలను ఆయన ప్రస్తావించారు. హుక్ స్టెప్ అనేది సినిమా విడుదలకు ముందు దాన్ని రిలీజ్ చేస్తే అది చాలా మంచి వైరల్ అయింది ఆ పాట. అలాగే మెగా విక్టరీ మాస్, దాని గురించి చెప్పాల్సిందేం లేదు. చిరంజీవి వెంకటేష్ కలిసి స్టెప్పులు వేసినటువంటి పాట. అలా మొత్తానికి భీమ్స్ సెసిరోలియో ఇచ్చినటువంటి సంగీతం ఈ సినిమాకి ఎంత అంటే ఒక అడ్వాంటేజ్ అయిందో, బిగ్ ప్లస్ అయిందో ఆయన ప్రస్తావించినట్లే. ఇంకా అలాగే నిర్మాతగా సుస్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ మీద ఆమె తీసినటువంటి మొట్టమొదటి బిగ్ ఫీచర్ ఫిలిం సూపర్ డూపర్ హిట్ అయింది, బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక సాహు గార్పాటి చాలా కాలం నుంచి ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తే. ఆ తర్వాత బిగ్ కంగ్రాచులేషన్స్ టు ద సంక్రాంతి బ్లాక్ బస్టర్ మెషిన్ అనిల్ రావుపూడి గారు. సంక్రాంతికి వస్తారు, హిట్ కొడతారు, రిపీటు అని చెప్పేసి అనిల్ రావుపూడిని ఆకాశానికి ఎత్తేశారు అని చెప్పాలి.
సో అంటే సంక్రాంతికి వచ్చినప్పుడల్లా ఆయన హిట్ కొడుతున్నాడు. దాన్నే తనదైనటువంటి స్టైల్లో ఒక విట్టి డైలాగ్ లాగా సంక్రాంతికి వస్తారు, హిట్ కొడతారు, రిపీటు అని చెప్పేసి ఆయన గురించి అనిల్ రావిపూడిని అట్లా ప్రశంసించారు. చివరగా ఆయన 2 లైన్లు పెట్టారు. అది మనం చూడాల్సినటువంటి, దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఏ సంక్రాంతి బ్లాక్ బస్టర్, దిస్ ఈజ్ ఏ సంక్రాంతి బాస్ బస్టర్. సో బ్లాక్ బస్టర్ని బాస్ బస్టర్ అని చెప్పేసి ఆయన అభివర్ణించారు. బాస్ అంటే సో ఎవరో మనందరికీ తెలిసిందే, చిరంజీవి గారు. కాబట్టి చిరంజీవి గారి బస్టర్ అని చెప్పేసి దానికి ఆ పేరు పెట్టారు ఆయన, బ్లాక్ బస్టర్ అనే దానికి. అలా ఈ ఫోటోని ఈ పిక్చర్ ఆయన షేర్ చేసుకున్నారు. మనశంకర వరప్రసాద్ టీ తాగుతూ, కప్పులో టీ తాగుతున్నటువంటి ఫోటోని పెట్టుకొని ఇలా ఇప్పుడు ఈ ఆయన పెట్టినటువంటి, అల్లు అర్జున్ పెట్టినటువంటి ఈ పోస్ట్ సో మనం చూడొచ్చు. కేవలం ఆయన 1 గంట క్రితమే పెడితే 2:58 PM పెట్టారు. ఇప్పటికి టైం 5 అయింది. సో అంటే కేవలం 2 అవర్స్లోనే ఇది 361.9K వ్యూస్ని సాధించిందంటే ఎంతగా వైరల్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా అంటే 9వ రోజు సో మొత్తానికి అల్లు అర్జున్ నుంచి ఇలాంటి స్పందన మనశంకర వరప్రసాద్ గారి గురించి రావటం అభిమానులు, మెగా ఫ్యాన్స్ని మాత్రం ఉత్సాహపరిచిందని చెప్పాలి, ఉత్తేజపరిచిందని చెప్పాలి. సో దీని పక్కన పెడితే మనశంకర వరప్రసాద్ గారు 9వ రోజు కూడా మంచి కలెక్షన్స్ని వసూలు చేస్తోంది అని చెప్పడానికి ప్రస్తుతం సాగుతున్నటువంటి అవర్లీ ట్రెండ్ అనేది ఒక తార్కాణమని చెప్పచ్చు. ఖచ్చితంగా మరింత బిగ్ నంబర్స్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా నమోదు చేయబోతుందని తెలుస్తుంది. సో ఆ లెక్కల గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అంతవరకు లెట్ us wait and see.